వచ్చాం. నేను మొన్న కూడా 95లో కూడా చూశాను. రాయదుర్గ నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే ఎడారిగా మారకుండా ఉండడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం కార్యక్రమాలు చేసిన సందర్భం. అందుకే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమ చరిత్ర తిరగ రాయగలుగుతామని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒకప్పుడు రాయలసీమకు నీళ్లు రావన్నారు. కొంతమంది రాజకీయాలు చేశారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు ఇక్కడ పెత్తందారులు ఉన్నారు. అందరూ పేదరికంలో ఉండాలి, కొంతమంది మాత్రం పెత్తనం చేయాలి. కానీ ఈ రాయలసీమను బాగు చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హంద్రి నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఒక ఉన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ఇందిరాగాంధీ గారు మహారాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం, తమిళనాడు సీఎం అయినటువంటి ఎంజీఆర్ సమక్షంలో చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే కాదు, నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాత చెన్నైకి నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడ నుంచి ప్రారంభమైంది. నేనే 1995లో ఉరవకొండలో హంద్రి నీవాకి ప్రారంభం చేశాను, శ్రీకారం చుట్టాను. ఇది మామూలు ప్రాజెక్టు కాదు. అందరూ అనుకున్నారు ఇది అసాధ్యం. 554 కిలోమీటర్లు ఇక్కడ బయలుదేరి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది, ఇంకో పక్క కుప్పానికి వెళ్తుంది. ఇంత దూరం ఉండే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. కానీ ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో 3890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు పంపులు ఆన్ చేశాను. 10-15 రోజుల్లో చివరి వరకు నీళ్ళిచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది పూర్తయితే దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 6 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఈ పార్టీకి రాయలసీమ పైన ఉండే కమిట్మెంట్ అని